తొందరగా దగ్గర ఫుట్బోర్డ్ మీద పుట్టిన పెదవా ఏకవయ్యా ఏవయ్యా పెద్దయినా ఇవేమన్నా తిరుపతి మెట్ల బస్సే కదా తొందరగా ఎక్కిచావు ఏమయ్యా ఎక్కి దున్నపోతులు అలాగే నుంచున్నావు వైపు ఎక్కడికయ్యా ఒక పంచా కొట్టివ్వండి. నువ్వెక్కడికి పంజా కొట్టివ్వండి. 3 రూపాయలు ఇదిగో. ఇంకెవరు టికెట్లు తీసుకోవాలి తీసుకుని చావండి అయ్యా, ఊరికే విసిగించకండి. 5 రూపాయలు ఇచ్చాను, 3 రూపాయలుగా టికెట్, మిగతా 2 రూపాయలు ఇవ్వండి. ఇంత కరెక్ట్గా లెక్కలు అడిగేవాడివి ఇంట్లోంచి వచ్చేటప్పుడే చిల్లర కరెక్ట్గా తేవాలి. మేమైనా బ్యాగ్లో పోసుకుని తిరుగుతున్నావా? ఉండు నెక్స్ట్ స్టాప్లో ఇస్తాను. ముష్టోడికి వేసిన తిప్పి మొహన్ కొడతాడు. ఎవరెవరు టికెట్లు తీసుకోవాలో తీసుకుని చావండి. నేను మీ దగ్గరికి రాను, డబ్బు పాస్ చేయండి. ఆడపిల్లల ముందు పోజు కొట్టడానికి 5, 10, 50, 100 ఇస్తారు. 50 పైసలు మనకి ఇవ్వాలి. ఇతను ఇలా అరుస్తున్నాడేంటి? ఏయ్ నీకు ఎంతసేపటి నుంచి చెప్తున్నాను, నీ బాబు నీదేమైనా అక్కడ పాతి పెట్టాడా? బస్సులో ఎక్కగానే మీ కాళ్ళకు గమ్మొత్తుకుంటుందా? పోరా పోరంబోకు పో. ఏ డ్రైవర్ బ్రేక్ మీద కాల్ పెట్టు. త్వరగా సాగు. ఎర్రగడ్డ ఒకటి ఇవ్వండి. పైకెక్కి తగలడు, బస్సు నుంచి జారిపడి నా ప్రాణం తీక. ఎవర్రా అది ఫ్రంట్ నుంచి గాడిదా? అలాగే దూకి చావు. నీలాంటోడు దేశానికే దండగా. ఇంకెవరికి టికెట్లు? నాకు ఇవ్వాల్సిన చిల్లరేది? ఓసారి చెప్తే అర్థం కదా నీకు? మేమేమన్నా ఇంట్లోంచి వచ్చేసి తీసుకొస్తున్నావా? ఊరికే నస. దిగేటప్పుడు ఇస్తాను. వచ్చేసాడు చావుగిరాకి. ఇంకెవరా టికెట్లో తీసుకుని చావండి. అమీర్పేట ఒకటి ఇవ్వు. ఏంటి రోజు 8:30కి వెళ్తావు, ఇవాళ లేట్గా వెళ్తున్నావు? ఈ ఇంట్లో కొంచెం పనుండి మీ అక్క రావడం లేదేంటి? దానికి పెళ్లి కుదిరింది. తొందరగా దిగండి అయ్యా. దిగుతున్నాను మావా. వస్తా మావా. ఇవాళ దిగుతావా రేపా? దిగుతున్నాం కదయ్యా. దిగరా రే మోహన్ చూడు. నెక్స్ట్ స్టాపింగ్ లో దిగాల్సిన వాళ్ళంతా లేచి చావండి అయ్యా. అయ్యో నా స్టాప్ వచ్చేస్తోంది, నా 2 రూపాయలు ఇవ్వండి. నువ్వు కరెక్ట్గా ఇవ్వాల్సిన 3 రూపాయలు తెచ్చి నాకు ఇచ్చి నువ్వు ఇచ్చిన 5 రూపాయలు తీసుకుపో. పెద్ద 1,00,000 రూపాయలు ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. దిగేటప్పుడు ఇస్తానని చెప్పావు కదా, ఇవ్వచ్చు కదా. అది రిజర్వ్ బ్యాంక్ లో సేఫ్ గా ఉంది. ఇలా ఒక్కో టికెట్కి 2 రూపాయలు తీసుకుంటే అది పెద్ద దోపిడీ కిందికి వస్తుంది తెలుసా? 2 రూపాయలు నేను తీసుకుని పంజాగుట్లో ఓ బంగ్లాను, బంజారా హిల్స్ లో బంగ్లా కడుతున్నాను. నువ్వు వచ్చి గృహప్రవేశానికి మింగి చావు. ఎందుకయ్యా ప్రాణం తీస్తావు? చావండి. నా డబ్బు మీ దగ్గర పెట్టుకుని ఇవ్వకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏమయ్యా నీకేమైనా చెవుడా? చిల్లర లేదని గాడిలాగా అరుస్తున్నాను కదా, మళ్ళీ అడుగుతావేంటి? పోవాయి అవతలకి ముసలి పీనుగా. నాకు ఇవ్వాల్సిన చిల్లర ఇవ్వకపోగా మర్యాద లేకుండా మాట్లాడతారేమిటి? నీకేంటి మర్యాద? నా బ్యాగ్ తెరిచి చూపించి ఇదిగో చూడండి పెద్ద అయినా నా దగ్గర చిల్లర లేదు అని నీకు ప్రూవ్ చేయాలంటావా? పెన్షన్ తీసుకుంటూ నువ్వు టెన్షన్ లేకుండా ఉన్నావు. నువ్వు పెట్టే టెన్షన్తో పెన్షన్ తీసుకునే వయసు దాకా నేను బతుకుతానో లేదో తెలియడం లేదు. ఆటోలోనో ట్యాక్సీలోనో ఎక్కితే వాడు ఎక్స్ట్రాగా 5, 10 అని అడిగితే నోరు మూసుకుని ఇచ్చేసి వెళ్ళిపోతారు. మమ్మల్ని చూస్తే మాత్రం మీకు అలుసు. ఏం చేస్తాం? ఇలా అందరికీ రూపాయి 2 రూపాయలు లెక్క చూసి కరెక్ట్గా ఇచ్చి పంపించాలంటే డ్యూటీకి వచ్చే ముందు ఏదైనా దర్గా ముందో గుడి ముందో మేము ముష్టెత్తుకోవాలి. ఏం బతుకురా ఇది ఇచ్చి. ఏమిటయ్యా చిల్లర ఇవ్వండి. దిగవాయ కిందకే. మీరు చిల్లర ఇవ్వకుంటే నేను దిగనంతే. దెక్కో. నెక్స్ట్ స్టాపింగ్లో చెకింగ్ వస్తారు, పట్టుకుంటే 500 కట్టు. ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు? కొంచెం కిందకి దిగండి. నేను ఈయన దగ్గర 2 రూపాయలు తీసుకుని కిందకి దిగుతాను. అందుకే చెప్తున్నానండి, కొంచెం కిందకి దిగండి. నా డబ్బు ఆయన చెప్తున్నాడు కదా, దిగవాయా. లేదు, నా 2 రూపాయలు నేను ఇస్తాను రండి. అది మీరెందుకు సార్ ఇవ్వడం? అది ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాలి. ఇవ్వండి. ధర్మప్రభు ఇస్తానంటాడు కదా, దిగి తీసుకోవయ్యా. నువ్వు ఇచ్చేవయ్యా పా. నాకెప్పుడు మీరిస్తారు, కానీ ఒక్కొక్కరి దగ్గర ఇలా చేస్తున్నారే వాళ్ళకి ఎవరిస్తారు చెప్పండి. అందుకే చెప్తున్నాను, మీరు రండి, కిందకి రండి, చెప్తాను. ఎంత దారుణం. అబ్బా ఏంటి అబ్బా, ఈ 2 రూపాయలే నువ్వు పోయేటప్పుడు తీసుకుపోతావా? నోరు మూసుకుని పోవాయా. ఎంత పొగరు! దీని గురించి తప్పకుండా కంప్లైంట్ ఇవ్వాలి. డిపో ఈ పక్కనే ఉంది, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. వయసు అయిపోయాక ఇంట్లో మూలన పడి ఉండకుండా సంచి పట్టుకుని మరీ వచ్చేసాడు. మోహన్ చూడు పోరంబోకు. విన్నారా? హలో, ఏంటి? పోరంబోకు ల్యాండ్కి రేపు పట్టా వేసేద్దాం. దొరగారు విజిలేశారు, నువ్వు పోని. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటార తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటార తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట.